మేడం మరి బాల కార్మికుల విషయానికి వస్తే మేడం, మరి ఇంకా పని ప్రదేశాలలో పిల్లలు కనిపిస్తూనే ఉన్నారు పనులు చేసుకుంటూ. మరి ఆ బాల కార్మికులను ఎట్లా నిర్మూలించవచ్చు అంటారు? అది చాలా కష్టమైన పని అమ్మా. అది ఎవరూ నిర్మించలేరు, గవర్నమెంటే కాదు ఇంకా ఎవరు ఇచ్చినా కూడా మనం చేయలేం. ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళు పిల్లలకు పోషణ పెట్టలేకపోతున్నారు. వాళ్ళు పనికి పోయి వాళ్ళ తిండి వాళ్ళు పోషించుకోవాలి. 5 సంవత్సరాల నుంచి పిల్లలు పని కొంగుతూనే ఉన్నారు. గవర్నమెంట్కి తెలియదా? రైల్వే స్టేషన్లో ఎంతమంది పనులు చేయటం లేదు, పోలీసులు అక్కడ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి పునరావాసం పెడుతున్నారా? రోడ్డు మీద ఎంతమంది బెగ్గర్స్ పిల్లలు వస్తున్నారు, 5 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళ పిల్లలు కాళ్ళు మొక్కుతుంటారు, ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు కనపడటం లేదా? పోలీసులకు కనపడటం లేదా? ప్రజలకు కనపడటం లేదా? నేను ఎంతోమంది పిల్లలను అంటే, ఒరే రాండ్రా ఆటోలో ఎక్కండి, నేను తీసుకెళ్ళిపోతాను, మీకు స్కూల్కి పంపిస్తాను, భోజనాలు ఉంటాయి, మంచి అంగీలు వేసుకోవచ్చు అంటే వాడు బాగా పారిపోతాడు. దీనికి ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. పిల్లలను తెచ్చుకోవటము రెంట్కు, వాళ్ళకు పొద్దున్న నుంచి తీసుకొని పోవటము, అది చేసుకోవటం జరుగుతున్నది. ఈ 2 భార్యాభర్తలు ఉద్యోగాలు చేసి పిల్లల్ని ఎవరినన్నా పోషించడానికి పెట్టుకుంటే కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఈ బిచ్చగాళ్ళకు రెంట్కి ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ మనము మన దేశంలోనే చాలా నికృష్టమైనటువంటి జీవితం ఇది. బాల కార్మికులను నిర్మూలన చేస్తాము, ఎవరు లేకుండా చేస్తాము అనేది జరుగుతుందని నేను అనుకోవటం లేదు మేడం. ఓకే మేడం, అంటే మరి బాలలకు వాళ్ళకు ఉండే హక్కులు మరి కల్పించాల్సిన అవసరం ఉంది కదా మేడం ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఉంది, మన తల్లిదండ్రులకు కూడా ఉంది. అచ్చంగా ప్రభుత్వం మీదనే ఆధారపడితే నేను ఇప్పుడు అడుక్కొని తింటున్నాను, నేను తినే అన్నాన్ని నా పిల్లాడు అట్లా అనుకొని తినకూడదు అని తల్లి కానీ తండ్రి కానీ అలా ఆలోచించినప్పుడే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడుతుంది. మనం చట్టాలు తెచ్చి పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడో పెడితే నా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని ప్రాపకాండ చేస్తారే కానీ వాళ్ళని ఎవరిని మనం ఏం బాగు చేయలేం. అలాంటి అవేర్నెస్ తీసుకురావాలంటే అంత సులభంగా ఈజీ మనీగా వచ్చేది బెగ్గర్. రోజులు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు మన దగ్గర లేదు. ఇప్పుడు దేవాలయాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. దానికి డబ్బులు ఇవ్వండి, విరాళాలు ఇవ్వండి, భిక్షగాళ్ళకు పెడతాము పెద్దాన్ని, కానీ మనం సోమరులను పెంచి పోషిస్తున్నాం. ఇట్లా అంటే అందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంటారు, కానీ వాళ్ళు హాయిగా భోజనాలు అక్కడ చేస్తారు, గుడి ముంగట అడుక్కుంటారు, ఆ డబ్బులన్నీ మూట కట్టుకుంటారు, కొబ్బరి చిప్పలు చేస్తారు, ఈ హోటళ్ళకో అక్కడో ఇక్కడో మినీ క్యాంటీన్లకో అమ్మేసుకుంటారు. ఆ డబ్బు ఉపయోగంగా వాళ్ళకి ఖర్చు అవ్వటం, రోడ్డు మీద పడుకుంటుండే డబ్బు మూట కట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు కష్టపడి పనిచేసే వాడి దగ్గర ఉంటున్నదండి. వాళ్ళ పిల్లలు అడుగుతుండేది, అయ్యో పిల్లలు అడిగారు పాపం పసిబిడ్డలని మనం అట్లాటల్లో దానం చేస్తాం. మనం దానం చేయటం ఎప్పుడు ఆపేస్తామో ఎవరైనా ప్రజలు దానం ఎత్తుకునే వాళ్ళు ఉండరు. ఓకే మేడం, మరి ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టాలి మేడం? మరి మహిళలపైన ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి. ఏ చర్యలు చేసినామా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అంటే, లంచగొండితనం ఎప్పుడైతే తీసేస్తారో, ఎవరైతే డబ్బులకు అమ్మడబోతారో అది ఉన్నంత కాలము గవర్నమెంట్ ఏమీ చేయలేదు. దాన్ని మనం పొడిగించలేము, దాన్ని కాపాడలేని దానికి గవర్నమెంట్ ఇది చేస్తే బాగుండు సలహాలు చెప్తాం, జరగాలి కదా. అంటే పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది కదా? పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది, మరి ఎవరు చేయాలి? పైన ఉన్న భగవంతుడే లంచగొంటి వాడైనప్పుడు కింద ఉన్న చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలని తింటారు కదా. పైన ఆయనకు మేపాలి కదా, వెంకన్నకు మేపాలి కదా. వెంకటేశ్వరునికి ఇవ్వాలంటే కింద అంతా ఇచ్చుకుంటూ పోవాలి కదా. ఇక్కడ మరి మహిళలపైన ఏమైనా నేరాలు జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో ఇట్లా మహిళలు అప్రమత్తంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు మేము ఇప్పుడు కరాటే నేర్చుకోమని చెబుతున్నాం అందరికీ, ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే. మన ఆత్మరక్షణార్థం మనం కరాటే నేర్చుకొని మన నడవడిక కూడా మంచి మార్గంలో ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టైలు సినిమాల్లో ఉన్నట్టుగా ఆహా ఓహో అని పక్క నవ్వకుండా వాడిని చూసి వీడిని చూసి అని అనకుండా, అలా కాకుండా మంచి ప్రవర్తనతో మా పిల్లలకు మేము అదే చెప్తుంటాం. అమ్మ ముందు ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది, ఎవరన్నా ఏమన్నా ఇవాళ సినిమాకి తీసుకెళ్తామని అంటే మెరిసి బయట ప్రపంచంలో అదే కొత్త గొప్ప అబ్బా మమ్మల్ని సినిమాలకు తీసుకెళ్లారు మాకు హాయిగా ఉంది అని అంటారు, కానీ అది తప్పు.
మన అలా కాదు, ఇది మనమే పోతాం, మనమే చూస్తాం. మీరు మంచి చదువుకొని ఒక లెవెల్కి వచ్చారనుకో, మీరే మమ్మల్ని తీసుకోమ్మా, నేను తీసుకుపోతారా సినిమాకి అని అంటారు. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు సినిమాలు చూస్తుంటారు ఇక చూడండి, టీవీలలో ఎన్ని చూపిస్తున్నారా అని చూపిస్తూ చెప్తుంటాను వాళ్ళకు. అలా జరిగితేనే కొంచెం ఏమన్నా పరివర్తన రాగలుగుతుంది మగవాళ్ళు. కరాటే లాంటి కరాటే ప్రతి స్కూల్లో కాలేజీలలో పెట్టారు. అసలు ఇప్పుడు పిల్లలకు ఆట పాఠం శారీరకంగా ఏమీ లేదు. పొద్దున్నే 9 గంటలకు స్కూల్కి పోతే బండగా చదవటం ఒకటి, ఆ తర్వాత అయిపోయింది. ఇంతకుముందు స్కూళ్ళల్లో గేమ్స్ పీరియడ్ అని ఉండింది. ఒక అర్ధ గంట కానీ గంట కానీ ఏదో ఒకటి ఆట, ఖోఖో అనో లేకపోతే కబడ్డీ అనో లేకపోతే స్కిప్పింగ్ అనో రకరకాలు ఎవరికి పిల్లలకు సైజుల వారీగా పెట్టించేవాడు. ఇప్పుడు అసలు ఆట లేదు, పాట లేదు. హోంవర్కులు రాశారా, చదువుకున్నారా, శారీరకంగా బలహీనులు అవుతున్నారు. ఆ బలహీనలు ఉన్నంత వరకు ఇంకా మనం ఏం చేసినా ఉపయోగం లేదు. అంటే ఆ పాఠ్య ప్రణాళికలను కూడా మార్చాల్సిన చాలా అవసరం ఉంది. స్కూల్లో పాఠాలు ఒట్టి పాఠమే కాకుండా దేశభక్తిని చూపించాలి. అసలు దేశభక్తి అనేదే పోయింది. వాడెవడు వీడెవడు అనే కాడికి వచ్చారు. గాంధీ ఎవరు అంటే మాకు తెలియదు అంటున్నా. ఓహో బోడగుండి తాతనా అని కొంతమంది అడుగుతుంటే నేనే ఇదైపోయాను. అంటే బోడగుండి తాత అయిపోయాడు, గాంధీ తాత కాదు. అలాంటివి కాకుండా మన పూర్వ చరిత్ర, హరిశ్చంద్రుడు ఎందుకు గొప్పవాడయ్యాడు, అబద్ధం ఆడనందువల్ల అని అలా పాఠం చెప్పినందువల్ల. శిబి చక్రవర్తి ఎందుకు అయ్యాడు, త్యాగమూర్తి అయినందువల్ల. ఆయన శరీరాన్ని కోసి డేగకేసి పావురాన్ని కాపాడటానికి త్యాగం చేశాడు. కర్ణుడు ఎందుకు అయ్యాడు దానం అంటే ఆయన చాలా దానకర్ణుడు. వాళ్ళు చనిపోయిన కొన్ని ఏళ్ళు అయిపోయినా, యుగాలు అయిపోయినా కూడా స్థిరంగా వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళ నీతి నిజాయితీ ఆ రెండు లోపించినప్పుడు మనం ఎందుకు పనికిరాలి. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు, జైళ్ళల్లో కూర్చుంటున్నారు. ఏమన్నా సుఖపడుతున్నారా? ఎక్కడన్నా సుఖంగా నిద్రపోగలుగుతున్నారా? లేదు కదండి. అందువల్ల మేమన్నా అనుకోండి, బజార్లో అట్లా పడుకున్నా, బండ మీద పడుకున్నా నిద్రపోతాం. సుఖమైన నిద్ర వస్తుంది, సుఖమైన తిండి తింటాం, పచ్చడి అన్నం తిన్నా ప్రశాంతంగా. అందువల్ల ఏంటంటే మనలో పిల్లలకు ముందు పాఠ్య గ్రంథాలలో కొంతన్న మార్పు తీసుకొని వచ్చి వాళ్లకు నీతి వాక్యాలు స్కూల్లో గోడల్లో ఎక్కడ కానీ ఒక స్లోగన్ లేదు, ఒక పద్యం లేదు, ఎవరు రచించారో తెలియదు, ఎవరు రాశారో తెలియదు, ఏం చదువుతున్నామో తెలియదు. తెలుగులో అచ్చ తప్పులు రాస్తున్నారు. తెలుగు భాషనే పోతున్నది. అంటే తెలుగు భాషను కాపాడుకునే అవసరం ఉందంటారు. తెలుగు భాషను కాపాడుకునే అవసరం ఉంది, మన సంస్కృతిని కాపాడుకునే అవసరం కూడా చాలా ఉంది. ఇవన్నీ లోపించినప్పుడు రాక్షస యుగమే వస్తుంది, రాక్షసులమే అయిపోతాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే, అలాంటి మనస్తత్వమే వస్తుంది. క్రూయలు చూసామనుకోండి, మనకు క్రూయలే ఉంటుంది మనసులో. శాంతంగా ఉండి మంచి మాటలు విన్నామనుకోండి, మనసు ప్రశాంతంగా ఉండి. ఇవన్నీ మీరు పెద్దవాళ్ళే చెప్తున్నారంటారు. మేము చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో ఉన్నాం కాబట్టి మాకు అదే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని చూస్తే కేర్లెస్గా మాట్లాడుతున్నారు. ఇంత పిల్లని పలకరించినా కూడా ఏంది నేను చెప్పు అన్న పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది వినయం విధేయత లేనందువల్ల. రాను పెద్దలలో లేదు, పెద్దలది పిల్లలకు వచ్చేస్తున్నది. అంటే ఫస్ట్ కుటుంబంలో నైతిక విలువలు అనేవి నేర్పాలి. కుటుంబమే పతనం అయిపోతున్నది, కుటుంబంలోనే పోయింది. నానమ్మ తాతయ్య లేరు, కథలు చెప్పేవాళ్ళు లేరు. ఇంతకుముందు కూర్చుంటే అమ్మమ్మ కథలు చెప్పండి, తాతయ్య కథలు చెప్పండి అంటే పిల్లలతో కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు మామయ్య తాతయ్య అమ్మమ్మ టీవీలో కతుక్కపోతుండేది, పిల్లలు హోంవర్క్లు కతుక్కపోయేది. అమ్మలేమో ఏదో వాళ్ళ ఇది వాళ్ళు ఉండేది. ఇంకా అట్లాంటప్పుడు మన పిల్లలకి ఎలాంటి సంస్కృతులు వస్తాయి చెప్పండి. ఓకే మేడం, మరి చివరగా మహిళల్లో చైతన్యం రావాలంటే మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? మహిళలలో చైతన్యం రావాలి అని అంటే వాళ్ళు ముందు పరివర్తన అసలు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం కలగజేసుకొని వాళ్ళల్లో వాళ్ళు పిల్లలను వృద్ధి తెచ్చుకొని, సంపాదనమే ముఖ్యం కాదు, పిల్లల శ్రేయస్కు ఈ నేటి బాలలే రేపటి పౌరులని వృద్ధిలో పెట్టుకొని వాళ్ళని తీసుకొని వస్తే మన కుటుంబాలు బాగుంటాయి, దేశము బాగుంటుంది. దేశం మన కుటుంబం పాడైపోయినాక దేశం అంతకన్నా అధ్వాన్నంగా ఒక కుటుంబంగా అన్ని కుటుంబాలలో కూడా ఇంటికి ఒక పిల్లాడిని వేసుకున్న దేశానికి శ్రేయస్కు
అంటే మేడం ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మేడం, మన సొంత రాష్ట్రం ఏర్పడింది. మరి ఇక్కడ మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏమైనా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందంటారా? తెలంగాణ ఆంధ్ర అనేది కాదమ్మా, మహిళలు అందరూ ఒకటే. ఆంధ్ర వాళ్ళు మహిళలు ఒకటే, తెలంగాణ మహిళలు ఒకటే, తమిళియన్ మహిళలు అంటే అందరూ ఒకటే. అందరికీ ప్రత్యేకంగా అనేది ఏముంటుంది, అందరికీ ఒకటే. అంటే ఇప్పుడు రాజకీయాలలో రాణించాలంటే కానీ, రాజకీయాల్లో రాణించాలి అని అంటే మన స్వశక్తి మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఎవరో ఇచ్చే దాని మీద ఎంతసేపు ఉంటుంది. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, గెలిచాను. ఈ ఎమ్మెల్యే సీటును ఎంతవరకు ఉపయోగించుకోవాలి, మనం ప్రజలకు అనుకూలంగా ఉండి వాళ్ళకి కావాల్సింది ప్రతిసారి మనం అందించుకుంటూ వాళ్ళతోటి మనం ఉన్నామంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ సంవత్సరమైనా మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తారు. అప్పుడు డబ్బు తీసుకోకుండా కూడా గెలిపించగలుగుతారు. కానీ మనం ఇప్పుడు గెలిచాము అని ప్రజలను విస్మరించిన రోజున మళ్ళీ ప్రజలు దించేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఓకే మేడం. మేడం, యువత విషయానికి వస్తే మరి వాళ్ళు చెడు మార్గంలో పయనించకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం? ముందు తల్లిదండ్రుల పరివర్తన మంచిగా ఉండి పిల్లలలో చైతన్యవంతులను తీసుకురావాల్సిన బాధ్యత ముందు తల్లిదండ్రుల మీద ఉన్నదండి. తల్లిదండ్రులు తీసుకొని వచ్చేస్తే యూత్ బాగుంటుంది. ఆ యూత్ల పరివర్తన ఇంకా రెండోది గురువు తీసుకొని రావాలి. బాబు ఇది తప్పురా నాయన, ఇది ఇలా చేయకూడదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్లో వేసినాం. మొదటి గురువులు తల్లిదండ్రి, రెండో గురువు స్కూల్ మాస్టరు, తర్వాత పరిసరాలు. ఇవన్నీ బాగుపడ్డప్పుడే యూత్ బాగుంటుందండి. ఓకే మేడం, మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈరోజు అస్మిత కార్యక్రమం. రేపటి అస్మిత కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.